కాలేజ్ హాస్టల్లో సీనియర్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళని ఎలా ర్యాగింగ్ చేస్తారో మనందరికీ తెలుసు కదా. వీడే సీనియర్ ఫస్ట్ ఇయర్ జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తున్నాడు. లేటుగా కాలేజ్లో జాయిన్ అయిన మన హీరో హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వచ్చేవాడే మన హీరో. వీడు ఎంసెట్ ర్యాంక్ లో టాపర్. అక్కడ సీనియర్స్ జూనియర్స్ తో తాండవం చేపిస్తున్నారు, అది కూడా కడ్రాయర్ మీద. అది చూసిన హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయింది. లేటుగా వచ్చిన హీరోని చూసిన సీనియర్స్ చుట్టుముట్టి తనను కూడా బట్టలు విప్పమని ఫోర్స్ చేస్తున్నారు. మరి హీరో కదా, వెంటనే బట్టలు విప్పలేడు. అక్కడి నుంచి పారిపోయి టక్కన డోర్ వేసుకున్నాడు. సీనియర్ వాడు దాచుకున్న రూమ్ వైపు పరిగెత్తి అరే డోర్ ఓపెన్ చేయి అని గట్టిగా అరుస్తూ డోర్ ని బాదుతున్నాడు. ఆ హీరో అసలు డోర్ తీయట్లేదు. సీనియర్ హీరోకి వార్నింగ్ ఇస్తున్నాడు. నేను కనుక 10 లెక్కబెట్టే లోపు డోర్ ఓపెన్ చేయకపోతే నీ డోర్ ముందే యూరిన్ పోస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ హీరోకి ఏం చేయాలో తెలియక బుర్ర గోక్కుంటున్నాడు. వెంటనే ఆ హీరోకి ఒక ఐడియా వచ్చింది. ఈ సీనియర్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్తో షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. దానికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాడు. ఒక ఎలక్ట్రిక్ వైర్ని బల్బు నుంచి డిస్కనెక్ట్ చేసి ఆ ఎలక్ట్రిక్ వైర్ని ఒక వుడెన్ స్కేల్ సాయంతో స్పూన్కి కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసిన ఆ స్పూన్ని డోర్ కింద నుంచి బయటకు పెట్టాడు. ఆ తర్వాత స్విచ్ ఆన్ చేశాడు. అది గమనించని ఆ సీనియర్ దాని మీద యూరిన్ పోశాడు. ఒక్కసారిగా కొవ్వుమన్నాడు. ఎందుకంటే అతనికి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది. ఆ తర్వాత సీనియర్ కింద పడి కొట్టుకోవడంతో ఆ హీరో డోర్ ఓపెన్ చేసి ఆ ఎలక్ట్రిక్ కనెక్షన్ ని వుడెన్ స్కేల్ తో చేత్తో పట్టుకుని బయటకు వచ్చాడు. ఇక్కడ మీరు నోటీస్ చేశారా, స్పూన్ మీద యూరిన్ పోసిన సీనియర్ కి షాక్ కొట్టింది, కానీ చేత్తో పట్టుకున్న హీరోకి మాత్రం షాక్ కొట్టలేదు. ఎందుకో తెలుసా, ఆ స్పూన్ అండ్ యూరిన్ గుడ్ ఎలక్ట్రిక్ కండక్టర్స్. అలాగే హీరో చేత్తో పట్టుకున్న వుడెన్ స్కేల్ ఒక ఇన్సులేటర్. ఏంటి అర్థం కాలేదా? మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. వస్తువులలో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఇన్సులేటర్, రెండవది కండక్టర్, మూడవది సెమీ కండక్టర్. ఈ సెమీ కండక్టర్ గురించి మీకు ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం కి ఈజీగా మూవ్ అవుతాయి, కానీ ఇన్సులేటర్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు. ఇవి సాలిడ్స్ లో ఫిక్స్డ్ గా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ మీకు ఆటం అంటే ఏంటో తెలియాలి. ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ఆటంతో తయారవుతుంది. అంటే మీరు, నేను, మనం చూసే సెల్ ఫోన్, తినే అన్నం, ఆఖరికి చిన్న జీవి అయిన ఒక చీమలో కూడా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తో నిండి ఉంటుంది. ప్రతిదీ ఆటమ్స్ తోనే తయారవుతుంది. ఇది మనకు నేకెడ్ ఐతో కనబడదు. ఈ ఆటం లోపల న్యూక్లియస్ ఉంటుంది. అందులో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ నివసిస్తాయి. ఈ న్యూక్లియస్ లో నివసించే ప్రోటాన్స్ పాజిటివ్లీ చార్జ్డ్ మరియు న్యూట్రాన్స్ కి వచ్చి ఏ ఛార్జీ ఉండదు, అంటే న్యూట్రల్ గా ఉంటుంది. ఈ న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉంటాయి. ఈ షెల్స్ లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఇవే ఎలక్ట్రాన్స్ అంటే. ఈ ఎలక్ట్రాన్స్ నెగిటివ్లీ చార్జ్డ్. న్యూక్లియస్ కి దగ్గరగా ఉన్న ఫస్ట్ షెల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. ఫస్ట్ షెల్ నెక్స్ట్ ఉన్న సెకండ్ షెల్ లో మాక్సిమం 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. సెకండ్ షెల్ నెక్స్ట్ ఉన్న థర్డ్ షెల్ లో మాక్సిమం 18 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. ఇలా n నెంబర్ ఆఫ్ షెల్స్ ఉంటాయి. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే సోలార్ సిస్టమ్ లో సూర్యుడి చుట్టూ ప్లానెట్స్ ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటాయి కదా, అలాగే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ షెల్లో తిరుగుతూ ఉంటాయి. ఇదే కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడైతే మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడ ఇన్సులేటర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్, ప్లాస్టిక్, కార్డ్బోర్డ్, రబ్బర్ అండ్ గ్లాసెస్. మీకు ముందే చెప్పాను, ఇన్సులేటర్ లో ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వవు. ఇన్సులేటర్స్ ఎలక్ట్రాన్ ని రెసిస్ట్ చేస్తాయి. ఇక్కడ కండక్టర్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, ఐరన్, కాపర్ అండ్ స్టీల్. మీకు ముందే చెప్పాను, కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం కి ఈజీగా మూవ్ అవుతాయి. మీరు వైరింగ్ లో చాలా సార్లు నోటీస్ చేసి ఉంటారు, కాపర్ ని ఎక్కువగా వాడుతుంటారు. ఒకసారి కాపర్ అటామిక్ స్ట్రక్చర్ చూద్దాం. కాపర్ అటామిక్ నెంబర్ వచ్చి 29. ఇది మనకు పీరియాడిక్ టేబుల్ ద్వారా తెలుస్తుంది. మీకు ఇంతకు ముందుకే చెప్పాను కదా, ఫస్ట్ షెల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ లో మాక్సిమం 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ లో మాక్సిమం 18 ఎలక్ట్రాన్స్ అండ్ ఫోర్త్ షెల్ లో మాక్సిమం 32 ఎలక్ట్రాన్స్. అంతకంటే తక్కువ ఉంటే అది ఇన్కంప్లీట్ షెల్ అన్నమాట. మనం ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేశాం, సెకండ్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేశాం, థర్డ్ షెల్ లో 18 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేశాం. 2 + 8 + 18 = 28. ఇక మిగిలిన ఆ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ట్ షెల్ లో ఫిల్ చేశాం. కానీ ఫోర్త్ షెల్ లో మాక్సిమం 32 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ 32 ఎలక్ట్రాన్స్ లేవు. అందుకనే ఆ సింగిల్ ఎలక్ట్రాన్ ఆ షెల్ లో ఇన్కంప్లీట్ గా తిరుగుతూ ఉంటుంది. కాపర్ కి వోల్టేజ్ లేనప్పుడు ఎలక్ట్రాన్స్ ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం కి అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. వన్స్ కాపర్ కి వోల్టేజ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఫ్లో నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వైపు స్టార్ట్ అవుతుంది. అలాగే కరెంట్ ఏమో పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి స్టార్ట్ అవుతుంది. అలాగే సిల్వర్ లో లాస్ట్ షెల్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. గోల్డ్ లో కూడా లాస్ట్ షెల్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఐరన్ లో లాస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అల్యూమినియం లో
లాస్ట్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ గుడ్ కండక్టర్స్. మీకు ఒక్క లైన్లో ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు కాపర్ వైర్ని తీసుకుంటే లోపల ఉన్న కాపర్ మెటీరియల్ వచ్చి కండక్టర్, అదే దాని చుట్టూ ఉన్న ప్లాస్టిక్ ఒక ఇన్సులేటర్. అర్థమైందా రాజా? అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. అది ఏంటంటే, స్వతహాగా సాల్ట్ కానీ వాటర్ కానీ ఇండివిజువల్గా ఉన్నప్పుడు కరెంట్ అందులో పాస్ అవ్వదు. అయితే ఆ రెండు సాల్ట్ అండ్ వాటర్ మిక్స్ అయినప్పుడు మాత్రం అందులో కరెంట్ పాస్ అవుతుంది. అందుకే స్టార్టింగ్లో సీనియర్ యూరిన్ పోసినప్పుడు అతనికి షాక్ వస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కుదిరితే ఒక లైక్. థ్యాంక్ యూ గైస్.